అమరావతి రాజధానిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్బీకే 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వెంకటపాలెంలోని బిట్స్ ఫిలానీ గ్రౌండ్ లో ఎన్బీకే 112 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్ హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్బీకే 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వెంకటపాలెంలోని బిట్స్ ఫిలానీ గ్రౌండ్ లో ఎన్బీకే 112 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్ హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏళ్ళైంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిత్రం ప్రారంభించడం, మరి మా మొదటి కాంబినేషను నిర్మాత గారు నేనైతేనేమి, అటు దర్శకులు కొరటాల శివ గారు నేనైతేనేమి, మా కాంబినేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రులైన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోత్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూస్తే అభివృద్ధి కాకపోయినా విడిపోయినా కూడా ఇవాళ చలనచిత్ర పరిశ్రమకు మన విజయవాడే ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. సో అలా ఇవాళ ఇక్కడ అన్నింటితో పాటు ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అలాగే చలనచిత్ర పరిశ్రమను కూడా మనం అభివృద్ధి చేయాలి. సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో, ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తా అనేది నిజంగానే మా అదృష్టం మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలి.